ప్రార్థన చేస్తున్నాము, మాకేం కలిసి వచ్చింది, ఏసీ దగ్గరికి వస్తున్నాము, మాకు వచ్చిన లాభం ఏంటి అని ఆలోచన చేస్తున్నాము. లోకంలో అందరికీ శ్రమ వస్తున్నాయి, మనకు కూడా వస్తున్నాయి. ఏంటి గొప్ప, దేవుని నమ్ముకోవడం వల్ల ఏంటి మనకు కలిసి వచ్చింది అనే ఆలోచన ఒక్కొక్క సందర్భంలో ఎంత విశ్వాసమైనా సరే మనకి అది వస్తూ ఉంటుంది కదండి. ఎంత విశ్వాసమైనా, ఎంత భక్తిపరులమైనా సరే ఒక్కో సందర్భంలో మన జీవితకాల ప్రయాణంలో ఏదో ఒక సందర్భంలో ఏంటి మాకే పరిస్థితి, మాకే ఎందుకు ఈ కష్టాలు, మాకే ఎందుకు బాధలు అనే ఆలోచన మన హృదయాన్ని తాకడం అనేది సర్వసాధారణమైనటువంటి విషయం కదండి. మనం చుట్టూ ఉన్నవన్నీ కూడా సమస్యల మధ్యలోనే మనము బ్రతుకుతున్నాం. ఒకనొక సందర్భంలో రాత్రి మనం చదువుకున్నటువంటి మాట కీర్తనల గ్రంథము 12వ అధ్యాయం 1-2 చరణాలలో యెహోవా నన్ను రక్షించుము అని పిలుపు అక్కడ అడుగుతున్నాడు. ప్రియులారా, ఆలోచన చేద్దాం. మనం కూడా చాలా సమయాల్లో శోధన మన చుట్టుముట్టినప్పుడు, బాధలు మనం ముట్టినప్పుడు, కష్టములు మన దరిచేరినప్పుడు, లేదా ఇబ్బందులు మన ఇంటిని తాకినప్పుడు, అన్నీ ఉన్నాయి కానీ మనశ్శాంతి లేకుండా జీవిస్తున్నామే, అన్నీ సంపాదించుకుంటున్నాం కానీ ఏ విధమైన సంతోషం లేదే అని ఆలోచిస్తూ ఉన్నప్పుడు మనము చివరిగా మనకున్న ఒకే ఒక్క ఆలోచన ఏమొస్తుందంటే చివరిగా యెహోవా మమ్మల్ని, ఒకటి ముందుగా మనము దేవుణ్ణి దూషించే అవకాశం ఉంది. దాని తర్వాత రియలైజ్ అయిన తర్వాత చేసేది ఏంటో తెలుసా, యెహోవా మమ్మల్ని రక్షించు అనే మాట. ప్రియులారా, అటువంటి సందర్భం మీ జీవితాల్లో ఎప్పుడైనా వచ్చిందా? అటువంటి కష్టం మీ జీవితంలో ఎప్పుడైనా వచ్చిందా? వస్తుంది, ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. ఎందుకంటే దేవుని యొక్క ఏర్పాటులో నిలబడినటువంటి మన మీద అపవాది యొక్క పియుక్తి అధికంగా ఉంటుంది. జాగ్రత్త పడాలి. పైగా మనం బ్రతుకుతున్న కాలము అంత్యకాల దినములకు చాలా దగ్గరగా ఉన్నటువంటి కాలం. ఈ లోకంలో ప్రేమలు సన్నగిల్లిపోయేటటువంటి కాలంలో మనము బ్రతుకుతూ ఉన్నాం. కొంతకాలానికి భక్తులైన వారు కనిపించకుండా పోయేటటువంటి కాలంలో మనము బ్రతుకుతున్నాము. చుట్టూ భక్తి, విశ్వాసము ఇటువంటి పదార్థాలు ఏమీ లేనటువంటి తరాలు మనకి ఎదురు కాబోతున్నాయి. ప్రియులరా, మీ బిడ్డలు జాగ్రత్త, మీ కుటుంబం జాగ్రత్త, జాగ్రత్తగా ఉండండి. ఒకసారి కీర్తనల గ్రంథంలో ఉన్నటువంటి మాట మనం చదువుకుని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. కీర్తనల గ్రంథము 12వ అధ్యాయము 1-2 చరణాలలో ఈ చక్కని మాటలు మీకు వినపడుతుంటాయి. చదువుదామా ఆ మాటని? యెహోవా నన్ను రక్షించుము, భక్తి గలవారు లేకపోయిరి, విశ్వాసులు నరులలో ఉండకుండా గతించిపోయిరి, అందరూ ఒకరితో ఒకరు అబద్ధములాడుదురు, మోసకరమైన మనస్సు గలవారై ఇచ్చకములాడు పెదవులతో పలుకుదురు. కాబట్టి ఇటువంటి లోకంలో మనము, ఇటువంటి పరిస్థితుల మధ్యలో మనము జీవిస్తున్నాం, ఇటువంటి సందర్భాల మధ్యలో మనము జీవిస్తున్నాం. ప్రియులారా, ఇవన్నీ మన జీవితానికి ఎదురైనప్పుడు నీవు ధైర్యంగా ఉండగలుగుతున్నావా? అలా ఉండడానికి శోధన వస్తున్నప్పుడు మన హృదయం బలంగా ఉండగలుగుతుందా? ఈరోజు మనం నేర్చుకునే పాఠం యొక్క టైటిల్ ఏంటంటే శోధనలో సహనము మేలా కీడా. ఈరోజు మనం నేర్చుకునే పాఠానికి ఉన్నటువంటి క్రైస్తవులుగా పుట్టిన మనకి దేవుడు మనకిస్తున్న భాగ్యం ఏంటంటే శోధనలో సహనముగా ఉండడం, శోధనలో ఓర్పుతో ఉండడం, శోధనలో ఏమాత్రము భయపడకుండా ఓర్పు సహనంతో నిలబడము మేలా కీడా. మేలు అయితే దేవునికి స్తోత్రం, కీడు అయితే మనం పరీక్ష చేసుకోవాలి. చూద్దాం. దీని కొరకు వేదవాక్యంగా మనం తీసుకున్న మాట ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనంలో ఉన్నటువంటి మాటను మనం వేదవాక్యంగా చదువుకుందాం. సహోదరులు సురేష్ గారు ఈ వాక్యం చదివారు. మరొకసారి వాక్యాన్ని చదవడానికి ప్రయత్నం చేస్తున్నారు. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక, జాగ్రత్తగా వినండి, ఏమి గైకొంటివి? దేవుని యొక్క వాక్యమునే గైకొనాలా, మరి ఏమి మనకు వేరే ఆప్షన్ లేనే లేదు. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూ నివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబోవు శోధన కాలములో నేను నిన్ను కాపాడెదను. రాబోవు శోధన కాలములో నేను నిన్ను కాపాడేదను. ప్రియులారా, ఈ మాట రాసిన తరువాత మనం చదువుకుంటున్నాం. ఈరోజు మనం ఆ కాలంలో ఉన్నామంటారా, లేమంటారా? ప్రశ్నకి మీరే సమాధానం చెప్పాలి. శోధనల మధ్యలో మనం జీవిస్తున్నామంటారా, లేదంటారా? ఆ కాలం మనకు
వచ్చిందంటారా, రాలేదంటారా? ఎస్, మనం ఇప్పుడు అనుభవిస్తున్నాం. అలనాడు యోహాను గారు రాసిన సమయంలో ఈ మాట శోధన రాబో కాలము అని రాశారు. మనం ఏమి చదువుతామంటే శోధనలో పడి ఉన్న కాలం అని చదువుతాము. నిజమే, ఇప్పుడు మనం అనుభవిస్తున్నది ప్రతిదీ కూడా శోధన పూరితమైన జీవితాలే కదండి. ప్రశాంతంగా నిద్రపోదాము అనే సమయానికి ఏదో ఒకటి మాట, ఏదో ఒక ఫోన్ కాల్, ఏదో ఒక వార్త మన హృదయాలను కదిలింపజేస్తుంది. అరే ఇలా ఎందుకు జరిగింది అనే బాధ. ప్రియులారా, ఇటువంటి సందర్భమే మీకు ఒకటి రెండు జ్ఞాపకం చేసి నేను ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. మనకి బాగా పరిచయం ఉన్నటువంటి సందర్భం ఏమిటయ్యా అంటే షడ్రకు మెషకు అబేద్నెగోల యొక్క జీవితానికి సంబంధించిన ఒక సందర్భం. ప్రియులారా, నెబుకద్నెజర్ మహారాజు గారు ఒక గొప్ప ప్రతిమను అక్కడిని ప్రతిష్ఠించి అక్కడ నిలబెట్టి ఏం చెప్పాడు, రాజ్యంలో ఉన్న వారందరికీ ఒక ప్రకటన చేశాడు. ఏం చేశాడు? అందరూ కూడా నేను నిలబెట్టినటువంటి ప్రతిమకు మీరు నమస్కారం చేయాలి, సాగిలపడి నమస్కారం చేయాల్సిందే. ఒకవేళ చేయని పక్షమున నేను మిమ్మల్ని తీసుకుని వెళ్ళి ఎక్కడ పడేస్తాను? అగ్నిగుండంలో పడవేస్తాను. ఇది జాగ్రత్తగా ఆలోచన చేయండి. మనము ఇటువంటి కాలంలోనే ప్రయాణం చేస్తున్నాం, మనం ఇటువంటి పరిస్థితుల్లోనే ప్రయాణం చేస్తున్నాం. ప్రియులారా, జాగ్రత్తగా ఆలోచన చేస్తూ, జాగ్రత్తగా ధ్యానం చేస్తూ, జాగ్రత్తగా వాక్యాన్ని నెమరు వేసుకుంటూ, జాగ్రత్తగా వాక్యమునే మన జీవితాల్లో గైకొంటూ ముందుకు సాగగలిగినప్పుడు మాత్రమే దేవుని యొక్క బలమైనటువంటి ఆశీర్వాదము యోబుకు వచ్చినట్లుగా, దావీదుకు వచ్చినట్లుగా, రూతుకు వచ్చినట్లుగా, సంసోనుకు వచ్చినట్లుగా, యోసేపుకు వచ్చినట్లుగా మనకు కూడా ఆశీర్వాదం మన జీవితంలో కూడా తొంగి చూస్తుంది. గమనించాలి. ఈ ప్రతిమను ప్రతిష్ఠించిన మరుక్షణాన అందరూ కూడా రాజు యొక్క మాటకు భయపడి సాగిలపడి నమస్కారం చేస్తే ముగ్గురు మాత్రమే సాగిలపడకుండా నిబ్బరము కలిగి నిలబడి ఉన్నారు. కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది ఆ రాజు యొక్క మాటను గౌరవించి ఆ రాజు యొక్క శాసనానికి భయపడి తలదించితే కేవలం ముగ్గురు మాత్రమే పరలోకపు తండ్రికి గౌరవం ఇచ్చి, పరలోకపు తండ్రి మాటకు విలువనిచ్చి, నా దేవుడు సమర్థుడు అని నమ్మి కేవలం ముగ్గురు మాత్రమే అక్కడ నిలబడ్డారు. ప్రియులారా, ఈరోజు ఇంతమంది మన సంఘంలో దేవుని శ్రమల సమయంలో, కష్టాల సమయంలో నువ్వు ఎంతవరకు నిలబడగలుగుతున్నావు అనేది మనకి మన హృదయాలకి వేసుకోవాల్సినటువంటి ప్రశ్న. ప్రియులారా, జాగ్రత్తగా ఆలోచించండి. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి కాలము, లేదండి చాలా అద్భుతంగా ఉన్న కాలం అని ఎవరైనా చెప్పగలరా? చెప్పలేము. ఎందుకంటే ఇప్పుడు లోకంలో నడుస్తున్నవేంటో తెలుసా? మన హృదయాల్లో నడుస్తున్నవేంటో తెలుసా? ఏమున్నాయి? గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనంలో మనకు కనిపిస్తాయి. అవన్నీ మన హృదయాల్లో నివాసం చేసి ఉన్నాయి, గూడు కట్టు నిలబడి ఉన్నాయి. అవన్నీ ఏదో ఒక క్షణాన మన జీవిత కాలంలో బయటకు వస్తూ ఉన్నాయి. ఇవన్నీ మీకు తెలుసు. 15 రకాల మందు లేనటువంటి భయంకరమైన రోగాలు. మీరు ప్రత్యేకంగా వాటి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. ఎన్ని రకాలండి? 15 రకాలైనటువంటి భయంకరమైనటువంటి వ్యాధులు ఇవి. వీటికి మందులు ఉండదు, వీటికి ట్రీట్మెంట్ ఉండదు. నీకు నువ్వే జాగ్రత్త పడాలి. యేసుక్రీస్తు ప్రభు అనే పరిశుద్ధ రక్తంలో నువ్వు కడగబడినప్పుడే, ప్రార్థన సహవాసంలో నిలబడినప్పుడే, ప్రార్థన ద్వారా నువ్వు బలపడినప్పుడు మాత్రమే, వాక్యాన్ని ధ్యానించినప్పుడు మాత్రమే, వాక్యాన్ని గైకున్నప్పుడు మాత్రమే, వాక్యం ద్వారా నువ్వు బ్రతికినప్పుడు మాత్రమే వీటి నుంచి నీవు నేను విడుదల పొందగలము. ఒకసారి చిన్నగా ఆ మాటలు చదువుతారా? 15 రకాల మాటలు ఉన్నాయి, అందులో 15 రకాల వ్యాధులు ఇవి. నేను అంటాను ఇవి ఘోరమైన వ్యాధులు అని నేను పిలుస్తాను. చదవండి. స్పష్టమై ఉన్నవి అవేమనగా జారత్వం. చదవండి అన్న, చదవండి, వేగంగా చదివేయండి. చాలా ఇంకేం అవసరం, ఇంకేం అవసరం. ఎన్నున్నాయి తెలుసా? 15. వీటికి మందు లేదండి, మీరు గమనించాలా. ఏ స్పెషలిస్ట్ దగ్గర ట్రీట్మెంట్ దొరకదు. ఒకే ఒక్క స్పెషలిస్ట్ ఉన్నారు, ఆయన నరసరుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారు. ఆయన దగ్గరే వీటికి రెమెడీ దొరుకుతుంది, ఆయన దగ్గరే వీటికి ట్రీట్మెంట్ దొరుకుతుంది, ఆయన దగ్గరే వీటికి మందు ఉంది. ఆలోచన చేయండి.
రైట్, ఇప్పుడు మనం వాక్యంలోకి ముందుకు వెళదాం. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 1 నుంచి 7 వచనాల్లో మనం చదివినట్లయితే ఇప్పుడు నేను చెప్పిన మాటలన్నీ మీకు అందులో కనిపిస్తాయి. దీనికి అనుగుణంగా ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం తెరిచి మీరు జాగ్రత్త పడండి. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 14-15 వచనాలు. ఈ మాట మనం చదువుదామా? దానియేలు ప్రకటన గ్రంథం చదవన్నాను. కత్తి దెబ్బ తినియు బ్రతికిన ఈ క్రూర మృగమునకు ప్రతిమను చేయవలెనని అది భూనివాసులతో చెప్పుచు ఆ మృగము ఎదుట చేయుటకు తనకియ్యబడిన సూచనల వలన భూనివాసులను మోసపుచ్చుచున్నది. ఈ వాక్యం మీరు అలాగే మనసులో పెట్టుకోండి. ఇప్పుడు దానియేలు గ్రంథంలో జరిగినటువంటి సందర్భాన్ని మీరు చదవండి. దానియేలు గ్రంథం 3వ ఈ మనసులో ఈ మాటను అలాగే ఉంచుకోండి. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 1 నుంచి 7 వచనాల్లో ఉన్నటువంటి మాట ఒకసారి మనం చదువుదాం. వేగంగా వేగంగా. ఇట్లుండగా ఒక్క దూత చాటించినది ఏమనగా, ఈ మాట వినండి. ఇట్లుండగా ఒక దూత చాటించినది ఏమనగా, జనులారా, దేశస్థులారా, ఆయా భాషలు మాట్లాడు వారలారా, మీకు ఆజ్ఞ ఇచ్చుచున్నాను. ఏమనగా బాకా, పిల్లంగ్రోవి, పెద్ద వీణే, సింఫోనియా, వీణే, వీపంచిక, సకల విధములకు వాయించే ధ్వనులను మీకు వినబడినప్పుడు రాజుకు నెబుకద్నెజరులో పెట్టించిన బంగారు ప్రతిమ ఎదుట సాగిలపడి నమస్కరించుడి. ఒక నిమిషం ఏం జరిగింది చూసారా? గొప్ప అనౌన్స్మెంట్ అన్నమాట. చాలా పెద్ద అనౌన్స్మెంట్ చూసారా? భూలోకంలో ఉన్న వారందరూ కూడా రేపు అంత్యకాల దినాల్లో ఇందాక చదివిన మాట అందుకే చెప్తున్నాను. ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి కత్తి దెబ్బ తినియు బ్రతికిన ఈ క్రూర మృగము, ఏ క్రూర మృగము? ఈ క్రూర మృగము గమనించాలి, ప్రతిమను చేయవలెనని. క్రూర మృగం అనగా ఎవరికి సాదృశ్యం అండి? మనందరికీ తెలుసు. క్రూర మృగం అంటే ఎవరికి సాదృశ్యం? ఇక్కడ కత్తి చేత దెబ్బతిన్నటువంటి క్రూర మృగం ఎవరికి సాదృశ్యము? పాస్టర్ గారిగా చెప్పండి, ఎవరికండి? లోక నాయకుడు అపవాదికి సాదృశ్యం కదండి. తాను ఒక విగ్రహాన్ని నిలబెట్టాలని ప్రయత్నం చేస్తున్నాడు. అది భూనివాసులతో చెప్పుచు ఆ మృగము ఎదుట చేయుటకు తనకియ్యబడిన సూచన వలన భూనివాసులను మోసపుచ్చుచున్నది. ప్రియులరా, ఆ రోజు దానియేలు కాలంలో జరిగినటువంటి అదే సందర్భము అంత్యకాల దినాల్లో మళ్ళా రిపీట్ అవుతుంది. దేవునికి వ్యతిరేకముగా ఒక గొప్ప పేరు ప్రఖ్యాతుల కోసం అసలు లూసిఫర్ అనేటటువంటి ప్రధాన దేవదూత ఎందుకు నేల కొరిగాడండి? ఎందుకు నేల మీద పడ్డాడు? ఎందుకని తన యొక్క విలువను పోగొట్టుకున్నాడు? ఎందుకని తనకున్న స్థితిని కోల్పోయాడు? ఎందుకని తనకున్నటువంటి ఔన్నత్యమైనటువంటి జీవితాన్ని పోగొట్టుకున్నాడు? ఎందుకని పోగొట్టుకున్నాడు? రెండే రెండు మాటలు. అహం, తనలో ఉన్నటువంటి గర్వం, తనలో ఉన్నటువంటి అహంకారం తనను దేవుని సన్నిధిలోంచి నిలబడలేక బయటికి గెంటేసింది. ప్రియులరా, ఈరోజు మన జీవితాల్లో కూడా, మన బ్రతుకుల్లో కూడా, మనకు బ్రతుకు ప్రయాణంలో కూడా ఇటువంటి అహంకార ద్వారా ఉన్నట్లయితే మనకి తెలియకుండానే మనం ఎక్కడికి వెళ్ళిపోతామండి? ఆలోచించండి, ఎక్కడికి వెళ్ళిపోతాం? దేవుని సన్నిధిలోంచి బయటికి. జాగ్రత్త, ఇది మనసులోనికి పొరపాటు రావద్దు. దానికి కత్తులు కట్టాల అవసరంలే, యుద్ధాలు చేయాల్సిన అవసరంలే. మన మనస్సులో అహంకారపు ధోరణి ఎప్పుడైతే ప్రవేశిస్తుందో
కలుగుతుందో అప్పుడే దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతాము. ప్రధాన దూతగా నిలబడినటువంటి లూసిఫర్ తనకున్న ఔన్నత్యాన్ని పోగొట్టుకున్నాడు. అంతేనండి. తనకున్నటువంటి ఆలోచన వల్లే, తనకున్నటువంటి తలంపుల వల్లే ఈ తలంపులు ఏం చేస్తున్నాడంటే మన మీద రుద్దడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అటువంటి రుద్దినటువంటి సందర్భము ఆది కాండంలో ఒకటి జరిగింది. ఒక ఆయన పుట్టుకొచ్చాడు, నేను గొప్ప పేరు తెచ్చుకోవాలని ప్రయత్నం చేశాడు. ఎవరు తెలుసు ఆయన? నిమ్రోదు. ఆది కాండము 10వ అధ్యాయము 10వ వచనం ఒకసారి మనం చదువు కదా. ఆది కాండము 10వ అధ్యాయము 10వ వచనం మనం చదువుదాం. దీర్ఘకాలంగా నాకు మంచి పేరు తెచ్చుకోవాలి, నేను గొప్పవాడు అయిపోవాలి, నేను దేవుడి కంటే గొప్ప పేరు ప్రఖ్యాతం తెచ్చుకోవాలని చెప్పి ప్రయత్నం చేసిన నిమ్రోదు ఏమయ్యాడో చూద్దాం. ఆది కాండము 10వ అధ్యాయం 10వ వచనం. ఓకే, నెక్స్ట్ నేను ఒకసారి చదువుతానంటే 6వ వచనం చదువుతున్నా. 10వ అధ్యాయము 6వ వచనం చదువు. షాము కుమారులు కూసు, మిస్రాయిము, ఊతు, కనాను అనువారు. కూసు కుమారులు సెబా, హవీలా, సప్త, రయమ, సప్తక అనువారు. రయమ కుమారులు షేబా, దాదాను అనువారు. కూసు నిమ్రోదును కనెను, అతడు 8వ వచనం చదువుతున్నా. కూసు నిమ్రోదును కనెను, అతడు భూమి మీద పరాక్రమశాలి అయి ఉండుటకు ఆరంభించను. పరాక్రమశాలి అయి ఉండుటకు ఆరంభించను. అతడు యెహోవా ఎదుట పరాక్రమము గల వేటగాడు. కాబట్టి యెహోవా ఎదుట పరాక్రమము గల వేటగాడైన నిమ్రోదు వలె అను లోకోక్తి కలదు. 10వ వచనం. షీనారు దేశంలోని బాబెలు, ఎరికే, అక్కదు, కల్లే అను పట్టణములు అతని రాజ్యమునకు మొదలు. ఆ దేశంలో నుండి అశ్షూరునకు బయలుదేరి వెళ్ళి నినివే, రహైము కాలహునకు, నినివేకు కాలహునకు మధ్యనున్న రెస్సెను కట్టించెను. ఇదే ఆ మహాపట్టణము. వీళ్ళేదా ఈ మహాపట్టణము 11వ వచనంలోకి వెళ్తే 11 అధ్యాయంలోకి మనం వెళ్తే ఒకసారి చూద్దామా. 11వ అధ్యాయం 2వ వచనం చదువుదాం. వారు తూర్పు ప్రయాణమై పోవచుండగా షీనారు దేశం ముందు ఒక మైదానం వారికి కనబడెను, అక్కడ వారు నివసించిరి. మనము ఇటుకలు చేసి బాగుగా కాల్చుదాము రండని ఒకరితో ఒకరు మాట్లాడుకుని, రాళ్లకు ప్రతిగా ఇటుకలను, అడుసులకు ప్రతిగా మట్టికలను వారికి ఉండెను. మరియు వారు మనము భూమి మీద అంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశమునంటూ శిఖరము గల గోపురము కట్టుకొని, తర్వాత మాట, పేరు సంపాదించుకుందాము రండి. ఏం సంపాదించుకుందాము రండి? అది ఏం సంపాదించుకుందాం? ప్రియులరా గమనించండి, దేవుని పేరు కంటే ఉన్నతమైన పేరు మనది కావాలని ఎప్పుడు కోరుకుంటామో అప్పుడే మనం కిందకి వస్తాం. అపవాది అలాగే ఆలోచించాడు. ఏం ఆలోచించాడండి? నేను దేవునితో సమానంగా ఉండాలని అనుకున్నాడు, నా పేరుకి గొప్ప ప్రఖ్యాతలు కావాలనుకున్నాడు, దేవుడికి ఆరాధన జరుగుతుంది, నాకు కూడా ఆరాధన జరగాలనుకున్నాడు. రైటా? ఏమైపోయాడు? ఆలోచన చేద్దాం స్నేహితులారా. మనము పేరు ప్రఖ్యాతుల కొరకు లేదా గొప్ప ప్రతిష్టల కొరకు ప్రయత్నం చేస్తాం అనుకోండి, దేవుడి నుంచి మనం ఏం చేయబడతాము? దేవుడి దగ్గర అధికమైన వారు ఎవరైనా ఉన్నారా భూమి మీద? చెప్పాలి. దేవుడి దగ్గర అధికమైన వారు భూమి మీద ఎవరైనా ఉన్నారా? భూమి మీద దేవుడి కంటే అధికమైన వారు? లేదా దేవుని సన్నిధిలో అందరము కూడా సమానమే. అందరము కూడా దేవుడి దృష్టిలో సమానమే. ఒకరు ఎక్కువ అని కానీ ఒకరు తక్కువ అని కానీ దేవుడి దృష్టిలో లేనే లేదు. కానీ అలనాడు ఏదేను వనంలో అవ్వమ్మ మనసులో ఒక మంచి ఆలోచన తనకు పాడు చేయడానికి ఏ ఆలోచన అయితే అపవాది కల్పించాడో, ఈ రోజున అపవాది కూడా మన హృదయాల్లోకి ప్రవేశించి దేవునికి ఇష్టం లేనటువంటి ఆలోచనలు కల్పిస్తూనే ఉన్నాడు, మనల్ని దేవునికి దూరం చేస్తూనే ఉన్నాడు. అందుకే దానియేలు గ్రంథంలో చదవబడినటువంటి ప్రతిమ దగ్గర అనేక మంది సాగిలు పడ్డారు. కానీ ఒకే ముగ్గురు మాత్రమే నిలబడి
దేవుని సన్నిధిలో ఘనంగా కనపరచబడు. కదా. అందుకే ఎల్ఎన్జీ వెంకటం గారు ఒక మాట చెప్తారు. ఏమంటారంటే, మీరు ప్రవాహం మధ్యలోకి వెళ్ళకండి అని చెప్తారు. సింపుల్ వేడ్. ఎందులోకి వెళ్ళదట? ప్రవాహం మధ్యలోకి వెళ్ళడానికి ప్రయత్నం చేయకండి. ఎందుకో తెలుసా? ప్రవాహం మధ్యలో అంటే, ప్రవాహం అంటే జనసముద్రం మధ్యలోకి, జన సమూహం మధ్యలోకి, చాలా మంది ముప్పలు తెప్పలుగా ఉన్నటువంటి జనాల మధ్యలోకి, ఆ గ్రూపుల మధ్యలోకి దయచేసి వెళ్ళకండి. ఇద్దరు ముగ్గురుగా కూడి దేవుని ధ్యానం చేయండి. ఇద్దరు ముగ్గురుగా కూడి ప్రార్థన చేసినప్పుడే మన మనసులో ఉన్నటువంటి భావాలు, మనలో ఉన్నటువంటి భక్తి జీవితము బయటకు వస్తుంది. 10 మందిలో కూర్చున్నామంటే ఏమవుతుందంటే, నలుగురితో నారాయణ చెప్పాలి. తర్వాత మాట చెప్పను, అది మీరు పూరించుకోండి. నలుగురితో నారాయణ. కాబట్టి ప్రేసరా వద్దు, మందల వైపు మనం చూడొద్దు, 100 వైపు మాత్రమే చూడండి. దేవుడు ఆ 100 గురించి ఆలోచిస్తే. లోకంలో నడుస్తున్న కాలము ఇదే. నెక్స్ట్ మాట అదే దానియేలు గ్రంథంలో నెక్స్ట్ మాట ఏంటి సార్? మనం 11వ వచనం చదువుకున్నప్పుడు ఏమొచ్చింది అంటే, ఒక ప్రకటన వచ్చింది. ఏంటి ఆ ప్రకటన? ఈ ప్రతిమకు అందరూ కూడా సాగిలపడి ఏం చేయాలి? అందరూ నమస్కారం చేయాలి. నెక్స్ట్ మాట 11వ వచనం, 3వ అధ్యాయం 11వ వచనం చదువుతాం. సాగిలపడి నమస్కరించని వాడెవడో వాడు మండుచున్నటువంటి అగ్నిగుండములో మరణ శాసనం. ఏ శాసనం అండి? మరణ శాసనం. ఫస్ట్ ప్రకటన వచ్చింది, గొప్ప ప్రకటన, ఒక మంచి అనౌన్స్మెంట్ వచ్చింది. సగం మంది, 3 వంతుల మంది భయపడిపోయారు. ఇప్పుడు మిగిలిన 4వ వంతులో కొద్ది మంది మిగలలా లేదా? ఇప్పుడు వచ్చింది ఏమొచ్చిందండి? మరణ శాసనం. ఒకవేళ ఎవరైతే ఈ ప్రతిమకు నమస్కారం చేయరో, సాగిలపడి ఎవరైతే దండం పెట్టరో, సాగిలపడి ఎవరైతే నేను చేసిన ఈ ప్రతిమకు మొక్కరో, వాళ్ళకి ఏం ఇస్తాడట? అగ్నిగుండంలో పడవేస్తాను అనేది మరణ శాసనం. ప్రియులగా, నీ జీవితంలో, నా జీవితంలో, మన క్రైస్తవ జీవితంలో కూడా ఇటువంటి మరణ శాసనాలు చాలా వస్తాయి. నా మాట వినకపోతే నువ్వు అంతే, నా పని చేయకపోతే నువ్వు అంతే, నన్ను ఫాలో అవ్వాలి నువ్వు అంతే అనే ప్రకటనలు చాలా వస్తాయి. బట్ ప్రకటన చూసి భయపడలేదు, మరణ శాసనం నుంచి భయపడలేదు. ఎవరండి? గ్రేట్. ప్రకటన చూసి భయపడలా, అనౌన్స్మెంట్ చూసి భయపడలా. నెక్స్ట్ మరణ శాసనం వచ్చింది, చెయ్యకపోతే చస్తావు అన్నారు. అయినా భయపడ్డారండి. ప్రియ స్నేహితులారా, నీ జీవితంలో, నా జీవితంలో కూడా ఇటువంటి సమస్యలు వస్తాయి. మనం బ్రతికేది అటువంటి కాలంలోనే, మనం జీవించేది అటువంటి సమస్యల మధ్యలోనే. దేవుడి దగ్గరికి వస్తే ఆస్తులు వస్తాయేమో, అంతస్తులు వస్తాయేనో, ఐశ్వర్యం కలిసి వస్తుందనో, అప్పులు తీరుతాయేనో, రాకండి. ఆ విధంగా మనం బ్రతకడం వల్ల నిజమైన వాక్యాన్ని మనం అందరిలోకి జొప్పించలేము. ఇది ఒక బిజినెస్ ప్లాన్ గా ఉంటుంది. మానవుని కోరికలు అనంతాలు అంటాడు అర్థశాస్త్రకర్త అడమ్ స్మిత్ గారు. అవునండి, నిజమేనా? మనం ఒక దానికోసం ప్రార్థన చేయడం మొదలు పెడితే అది ప్రార్థన అయిపోతుంది. ఒకవేళ ఉదాహరణకి ఇల్లు కట్టుకోవాలని ప్రార్థన చేయడం మొదలెట్టాం అనుకోండి. ఉదాహరణకి ఇల్లు కట్టుకోవాలని ప్రార్థన చేయడం మొదలు పెట్టాం. ఇప్పుడు ప్రార్థన చేయడం మొదలు పెట్టాం, నెక్స్ట్ ఇయర్ ఇల్లు కంప్లీట్ అయింది, అక్కడతో ప్రార్థన ఆగిపోతుంది అంటారా? చెప్పాలి. తల్లులైన వారు, పెద్దలైన వారు చెప్పాలి ఈ మాట. ఆగిపోతున్నా ప్రార్థన? ఇల్లు కట్టేసుకున్నాను కాబట్టి ప్రభువా థ్యాంక్ యూ వెరీ మచ్, నా కోరిక తీరింది అంటారా? నెక్స్ట్ మళ్ళీ ఇంటిలోకి ఫర్నిచర్ కావాలని ప్రార్థన చేయడం మొదలు పెడతాం. ఇంటిలోకి బ్యూటిఫుల్ పెయింట్స్ కావాలని ప్రార్థన చేస్తాం, మంచి పెయింటింగ్స్ కావాలని ప్రార్థన చేస్తాం, అప్పు తీరాలని ప్రార్థన చేస్తాం. ఇది తీరదు. నువ్వు కోరికలు తీర్చుకోవడానికి మందిరానికి వస్తే ఊపిరి ఆగిపోయేంత వరకు నీ కోరికలు తీరవు. కానీ నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ వివేకంతో నీకు దేవుడిని ధ్యానించిన రోజున నీకు ఇవ్వాల్సిన అనుకున్నవన్నీ దేవుడు ఇస్తాడు. రాత్రి మనం ఒక మాట చదువుకున్నాము, మీరు దేవుడి పిలుపు విన్నప్పుడు ఏం చేయాలంట? నాకు వినబడలేదు, గట్టిగా చెప్పగలరా? సమస్తమును వదిలి దేవుని కొరకు నిలబడాలి. సమస్తమును వదిలి, అది అంతరంగికమైనటువంటి పరిస్థితులు అయినా సరే, బాహ్యమైనటువంటి పరిస్థితులు అయినా సరే, యు హావ్ టు లీవ్ ఎవ్రీథింగ్. ప్రతిదాన్ని వదిలేయాలి. వదిలేస్తే అప్పుడు దేవుడు ఏమి ఇవ్వాలో అది నీకు తర్వాత ఇస్తాడు. నెక్స్ట్ తర్వాత మాట 17-18 వచనాలు, అదే పుస్తకంలో 17-18 వచనాలు చదవండి. దానియేలు గ్రంథంలోనే 3వ అధ్యాయంలోనే 17-18 వచనాలు.
ఒకవేళ ఈ మాట మనలో ఎంతమంది చెప్పగలమండి? ఈ రోజున మీ హృదయాలు మీరు పరీక్ష చేసుకోండి. ఈ మాట మనలో ఎంతమంది ధైర్యంగా ఈ మాట చెప్పగలరు? మన మనసులో మనమే ప్రశ్న వేసుకుందాం. ఆ రోజు షడ్రక్ మెషక్ అబేద్నెగోలు చెప్పినటువంటి మాట మరొకసారి 17-18 చదువుదామా నాన్న? మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మును తప్పించి రక్షించుటకు సమర్థుడు. జాగ్రత్తగా వినండి. మమ్మల్ని తప్పించడానికి సమర్థుడు, మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు, మమ్మల్ని బయటపడేయడానికి సమర్థుడు. ఏ శోధన వచ్చినా, ఏ వేదన వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ కన్నీరు వచ్చినా, ఎటువంటి ఉపద్రవము ఎదురుగా ఉన్నా సరే నిన్ను బయటపడేయడానికి ఆయన సమర్థుడు, మనుషులు కాదండి. Am I right or wrong? Am I right or wrong? అది కీర్తనగాడు చెప్తాడు కదా, మనుషుల మూడు కంటే యెహోవాను నచ్చితే నిన్ను ఆకాశానికి ఎక్కిస్తాడు. సూపర్. నచ్చకపోతే ఎత్తేసిన చేతితో నేలకేసి కొట్టేస్తాడు. నీకు అర్థమవుతుందన్నమాట. నచ్చేవాడుకుంటే ఎత్తేసారు ఆకాశానికి, నచ్చకపోతే ఎత్తుకున్న చేతితో నేలకేసి కొట్టేస్తాడు. సో నెవర్ ట్రస్ట్ హ్యూమన్ బీయింగ్. మనుషులు నమ్ముకునే కంటే యెహోవాను. ఎందుకో తెలుసా? ఎందుకు నమ్ముకోవాలి? నీకు వచ్చిన ప్రతి కష్టంలో నుంచి, నీకు వచ్చిన ప్రతి శోధంలో నుంచి, నీకు వచ్చిన ప్రతి అవమానంలో నుంచి నిన్ను ఎదిరించే పరిస్థితి ఏమీ లేదు అనుకున్నప్పుడు కూడా దేవుడు నీ కష్టం నుంచి విడుదల చేయడానికి ఆయన సమర్థుడు. దానికి స్తోత్రం కలుగుతుంది. ఎవరండి ఆయన? సమర్థుడు. సమర్థుడు ఆయనకే స్తుతి చెల్లించండి. సమర్థుడైన వారి కొరకే ఆరాధనకు రండి. సమర్థుడైన వారి కొరకే ఆరాధన చేయండి. సమర్థుడైన వారి వెనకాల నిలబడండి. ఆయన మిమ్మల్ని గెలిపిస్తాడు. మనుషుల వెనకాల నిలబడకండి. తర్వాత అన్నమాట ఎంత గొప్పది చూడండి. ఇది బలమైన విశ్వాసం అండి. తర్వాత మాట చదవండి. ఒకవేళ ఆయన రక్షించకపోయినా రాజా అది సంగతి. ఒకవేళ ఆయన రక్షించకపోయినా పర్వాలేదు. ఎంత విశ్వాసం అండి ప్రియమైన వాళ్ళు, ఎంత నమ్మకం అండి. ఈ రోజున మన జీవితంలో ఈ నమ్మకం, ఈ విశ్వాసం కనిపిస్తుందంట కదా. మనమే ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఎవరో మనల్ని ప్రశ్నించాల్సిన అవసరం లేదు. ఏ పాస్టర్ గారు వచ్చి మిమ్మల్ని క్వశ్చన్ చేయాల్సిన అవసరం లేదు. మనల్ని వ్యక్తిగతంగా ఈ విశ్వాసం మనలో కనిపిస్తుందా? ఈ ఆలోచన మన జీవితంలో కనిపిస్తుందా? మాకు ఏ కష్టం వచ్చినా మమ్మల్ని తప్పించడానికి నా దేవుడు సమర్థుడు. ఒక తప్పించకపోయినా పర్వాలేదు, దేవునికి స్థితి కలుగుతుందిగా. వర్షం పడుతుందండి, వర్షాకాలం విపరీతమైన వర్షం పడుతున్న సందర్భంలో మీరు అనుకోకుండా బైక్ మీద ట్రావెల్ చేస్తున్నారు. సెక్యూరిటీ ఏమి లేదు, జర్కిన్ కానీ లేదా క్యాప్ కానీ ఏమి లేదు. ట్రావెలింగ్ వెళ్ళిపోతా ఉంది. సడన్గా వర్షం పడింది. ఏం జరుగుతుంది? చేతిలో 10,000 రూపాయల నోట్లు కట్టుంది, కవర్ లేదు, ఏమి లేదు, తడిసిపోతుంది. ఏం జరుగుతుంది చెప్పాలి? ఆగడానికి మధ్యలో ఎక్కాలి, అనుకోవచ్చు. చెట్టు పుట్టదు, అసలు ఏమీ లేదు. హైవే కనీసం 3 కిలోమీటర్ల వరకు ఏమీ లేదు. ఏం చేయాలి? ప్రయాణం ఆపి పక్కన కూర్చోవాలా? ప్రయాణం చేయాలా? ప్రయాణం చేయకపోతే మనం పని అయిపోతాం. ఏం చేయాలి? నేను అన్న మాట మీకు అర్థమైందా? వర్షం పడుతుంది, ఒక 3 కిలోమీటర్స్ డిస్టెన్స్లో, ఆగడానికి ఏ ప్లేస్ లేదు. ఆగి వెనక్కి వెళ్దామంటే 1.5 కిలోమీటర్ వెళ్ళాలి. ఒకవేళ ఆగిపోయి వెనక్కి వెళ్తే మనకు ఎదుర్కొన్న పని ఆగిపోతుంది. ఆగిపోకుండా వెళ్ళిపోతే తడిచిపోతాం. అంత తడిచిపోతే పక్కన చేరుకున్న డబ్బులు కూడా తడిచిపోతాయి. ఏంటి పరిస్థితి? ఏం చేయాలి? ఆలోచించండి. అటువంటి పరిస్థితులు ఏం చేయాలి? యేసయ్యా నేను ప్రార్థన చేస్తాను, నా గొడుగు పంపించు అనాలి కదా. ఈ మధ్య సాక్ష్యాలు చెప్తే అలాగే దిక్కుమల సాక్ష్యాలు, ఎటువంటి సాక్ష్యాలు పడతాయి. గ్యాస్ అయిపోయిందని పరిశుద్ధాత్మ ప్రార్థన చేసింది ఒక మాతల్ని, మా లక్ష్మి. ఏమైపోయిందని ఈ భక్తి మనకు వద్దండి. గ్యాస్ అయిపోయిందని ప్రార్థన చేయడం, లేకపోతే ఇంట్లో ఏమిటంటే డబ్బులు అయిపోయిన ప్రార్థన, ఈ ప్రార్థన వద్దు. ఇటువంటి ప్రార్థన పరలోక రాజ్యం తీసుకెళ్ళం. మనం ఏం చేయాలి? ఒకటే రెండే 2 మాటలు. నేనైతే ఏం చేస్తాను తెలుసా? ప్రభువా నేను తడిచిపోతే అది నీ చిత్తమే, తడవకుండా వెళ్తే నీ కృప. నేనైతే అదే చెప్తాను. ప్రభువా నేను తడిచిపోతే నీ చిత్తమే, నీ ఇష్ట ప్రకారం తడిపేస్తే తడిపే, కానీ తడవకుండా వెళ్తే అది కేవలం నీ కృపే. నా గొప్పతనం ఏమి
కాదు. ప్రియులారా, అవమానపడ్డావా? ఎస్ ప్రభువా, నీ చిత్తమైతే నేను అవమానపడతాను, తలదించుకుంటాను, ఏం పర్వాలేదు. చేదరించుకున్నావా? ఏం పర్వాలేదు, నీ చిత్తమైన తలదించుకుని నిలబడతా. ఏమి అవమానం లేకుండా ధైర్యంగా బయటకు వచ్చామా? ఇది కేవలం నీ కృప, నా గొప్పతనం నీకు. ప్రియులారా, నీ జీవితంలో కష్టం వచ్చినప్పుడు, నీ జీవితంలో శ్రమ వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు ఇటువంటి ఆలోచన నీ మనసులో లేకపోతే ఎన్నాళ్ళు మన క్రైస్తవ జీవితంలో నిలబడినా సరే మన క్రైస్తవ జీవితానికి అర్థం పద్ధం ఏమీ లేదు. ఎవరో ఏదో చేస్తారని, ఎవరో ఏదో చెందుతారని, ఎవరో ఏదో మాట్లాడతారని, ఎవరో ఏదో దూషిస్తారని నెవర్ థింక్ అబౌట్ హ్యూమన్ బీయింగ్. మనుషుల కోసం ఆలోచించద్దు. ఎవరి కోసం ఆలోచించాలి? ఎవరి కోసం ఆలోచించాలి? నిన్ను రక్షించడానికి సమర్థుడు అక్కడ ఉన్నాడు, ఆయన కోసం ఆలోచించాలి. నిన్ను నడిపించడానికి సమర్థుడు అక్కడ ఉన్నాడు, నిన్ను విడిపించడానికి సమర్థుడు అక్కడ ఉన్నాడు, నిన్ను నిలబెట్టడానికి సమర్థుడు అక్కడ ఉన్నాడు, నిన్ను బలపరచడానికి సమర్థుడు అక్కడ ఉన్నాడు. ఆయన గురించి ఆలోచించు. అప్పుడు ఆయన నిన్ను ఎక్కడ తీసుకెళ్ళాలి అక్కడికి తీసుకెళ్ళి. ఇది అగ్ని పరీక్ష. ఏ పరీక్ష అండి? ఇది అగ్ని పరీక్ష. ఆ రోజు దానియేలు గారి సమయంలో షడ్రక్ మెషకుల ఎదురైన అగ్ని సమస్య, అగ్ని పరీక్ష ఈరోజు నీ జీవితానికి కూడా రావచ్చు కాదా? ఇది అగ్ని పరీక్ష. ఈ అగ్ని పరీక్షలో గెలవగలవా? ఈ అగ్ని పరీక్షలో విజయం సాధించగలవా? అది నీ విశ్వాస జీవితం ఆధారపడి ఉంది. ఆలోచన చేద్దాం. ఇప్పుడు మరో మాట చదువుదామా? 25 అదే అధ్యాయము 25 వచ్చిన చదువుతాం. అదే అధ్యాయంలో 25 వచ్చింది. అన్ని మీకు తెలిసిన స్టోరీస్ చదువున్నాను. అందుకు రాజు, నేను నలుగురు మనుషులు బంధకములు లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను, వారికి హాని ఏమీ కలుగలేదు. 4వ రూపము దేవతల రూపము పోలినది, వారికి ప్రత్యుత్తరం. దేనికి స్తోత్రం కలిగిన గాక. ఏమే, దేనికి మహిమ కలిగిన గాక. ఎంత గొప్ప మాట అండి. నమ్మకంగా నిలబడ్డారు షడ్రక్ మెషక్ అబేద్నెగోలు. ఒకటే అన్నారు, మేము పొరపాటును కూడా మీరు చెప్పిన పని మేము చెయ్యము. మమ్మల్ని రక్షించడానికి మేము నమ్ముకున్న దేవుడు సమర్థుడు కనుక మేము ఆయన కోసమే ఆరాధన చేస్తాం. ఒకళ్ళు రక్షించకపోయినా పర్వాలేదు అనగానే రాజు తీసుకెళ్ళి ఆయన కక్ష, కోపం, నా మాట వినరా వీళ్ళు, నా మాట వినరా, నేను రాజుని వింటే నా మాట గౌరవించరా వీళ్ళు అని చెప్పి తీసుకెళ్లి అగ్నిగుండంలో పడేశాడు. అగ్ని పరీక్ష. ఏమైంది తర్వాత? ఎవరు నిలబెట్టబడ్డారు? ఒకళ్ళు రాజు పక్కన నిలబడి ఉంటే ఏం పరిస్థితి ఉండేది? నువ్వు ఎవరి పక్కన నిలబడుతున్నావు అనేది నీ విజయం. నువ్వు ఎవరి పక్కన నిలబడుతున్నావు అదే నీ విజయం, అదే నీ విక్టరీ. నువ్వు మనుషుల పక్కన నిలబడ్డావు అనుకో, ఇప్పుడు గెలవచ్చు, ఇప్పుడు ఘనత నీదే. కానీ దేవుడి పక్కన నిలబడనుకో ఎప్పుడూ విజయం నీదే. ఏమైనా దేవుడికి స్తోత్రం కదా. ఇప్పుడు వచ్చే విజయం కోసం ఎదురు చూస్తున్నావా? ఎప్పుడూ వచ్చే విజయం కోసం ఎదురు చూస్తున్నావా? రెండు దగ్గర మాటలే. ఇప్పుడు, ఎప్పుడు. నువ్వు దేవుడి పక్షాన్ని నిలబడ్డావు అనుకో, దేవుడు నిన్ను ఓడిపోనివ్వడు. దాటిపోవువాడు కాడు యేసు దైవము, దాటిపోవువాడు కాడు యేసు దైవము. దాటిపోతాడండి? దాటిపోతాడా? నిన్ను వదిలేసి వెళ్ళిపోతాడా? పక్కన కాపాడ్డా? పక్కన రక్షించడా? ఎస్. ఆ రోజు షడ్రక్ మెషక్ అబేద్నెగోలే కాదండి, సొదొమ నాశన సమయంలో అబ్రాహాముతో మాట్లాడిన దేవుడు. సొదొమ గొమొర్రా నాశన సమయంలో అబ్రాహాము కనిపించి అబ్రాహాముతో మాట్లాడాడు దేవుడు స్వయంగా. మాట్లాడా? తర్వాత యాకోబు కష్ట సమయంలో యేసయ్య దేవుడు కనిపించి మాట్లాడాడు. యెరికోని జయించే సమయంలో యెహోషువ దేవుడు ప్రత్యక్షంగా మాట్లాడాడు. నెక్స్ట్ మండుచున్న కొలువులో ఈ ముగ్గురికి నీ జీవితంలో కూడా దేవుడు ఏదో ఒక సందర్భంలో కనపడే ఉంటారు. మనం మర్చిపోయి, ఎందుకంటే మన మనసులు మర్చిపోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. మనం కూడా మర్చిపోయి ఉంటాం. నీ జీవితంలో వచ్చిన కష్టాల వెనకాల నీ దేవుడు ఏదో ఒక రూపంలో నిన్ను కాపాడుకుంటాడు, ఏదో ఒక రూపంలో నిన్ను రక్షించుంటాడు. పిల్లగా ఆలోచించండి, ఎవరి వెనకాల నిలబడాలి? నిన్ను రక్షించేవాడు కనుక ఆయనే సమర్థం, సమస్తము చేయగల సమర్థం. ఈ మధ్య ఒక పాట వైరల్ అయిపోయింది. ఆ పాట పాట వైరల్ అయిపోయింది. అట్ ద సేమ్ టైం దాని మీద కామెంట్స్ కూడా వచ్చాయి. నిజమే. ఏం పాట? అందులో 2 లైన్లు మాత్రం హైలైట్, 2 లైన్లు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే
చిన్నపిల్ల దగ్గర నుంచి పెద్దల వరకు 2 లైన్స్ తిరిగేస్తాయి గరగర. నిజమే, నీ జీవితంలో నువ్వు నమ్మగలిగితే ఆయన ఏమైనా చేస్తాడు, ఏమైనా చేస్తాడు. మరి ఎందుకండి బాప్తిస్మా ఇచ్చి యోహాను తలనరికినప్పుడు ఏం చేయలేదు దేవుడు? ఏమైనా చేయాలి కదా దేవుడు. మరి ఎందుకని బాప్తిస్మా ఇచ్చి యోహాను తలనరికినప్పుడు దేవుడు అక్కడ ఏమి చేయలేదు? సంసోను మరణానికి అప్పగించినప్పుడు ఎందుకు అక్కడ ఏమి చేయలేదు? పౌలు శీలను జైల్లో పెట్టినప్పుడు ఎందుకు దేవుడు? యోహాన్ని ప్రకటనలో రాయడానికి ప్రేరేపించినప్పుడు పద్మాసు ద్వీపంలో ఎందుకు బందీగా ఉంచినప్పుడు దేవుడు అక్కడ రక్షించలేదు? సరే, బాగుంది, ఏమైనా చేసేస్తావు అని అనేస్తున్నాం కరెక్టే. మరి నీ కష్టం వచ్చినప్పుడు అది కూడా కేవలం దేవుడి మహిమ, అది కూడా కేవలము దేవుడు. ప్రియులారా, పద్మాసు ద్వీపంలో యోహాను కనుక ఉండకపోతే ఆయన ప్రకటన గ్రంథం రాసే అవకాశం ఆయనకు వచ్చి ఉండేది కాదేమో. కేవలం ప్రకటన గ్రంథం రాయడానికి ఆయన ఒక మంచి ప్లేస్ దేవుడు ఏర్పాటు చేసి అన్ని కష్టాల మధ్యలోంచి నిలబెట్టుకుని ప్రకటన గ్రంథం రాసే ధన్యత యోహాను వచ్చింది. శిరచ్ఛేదం జరిగి యోహాను చనిపోకపోతే దేవుని యొక్క విలువ మనుషులు తెలిసిందే కాదు. వస్త్రపు చెంగు ముట్టిన వెంటనే బాగున్నటువంటి 12 సంవత్సరాల రక్తం స్రావం కలిగినటువంటి స్త్రీని ఎందుకు యేసయ్య ముందుకు పిలిచి మరి అడిగాడు? ఎందుకు అడగాల్సి వచ్చింది? ఎందుకో తెలుసా? అక్కడ వస్త్రము దేవుడైపోతుంది. ఎందుకు తెలుసా? అక్కడ వస్త్రమే దేవుడైపోతుంది. అంటే ఈ వస్త్రం ముట్టుకుంటే చాలా నేను బాగుపడిపోతాను, దేవుళ్ళలో శక్తి లేదని చెప్పి వస్త్రాన్ని ఆరాధించడం మొదలు పెడతారు. అది విగ్రహారాధన అయిపోయి నేను దేవుడికి దూరం చేస్తుందని. ప్రియులారా, శక్తి అందులో లేదు, నీ విశ్వాసంలో ఉంది. బలం అందులో లేదు, నీ విశ్వాసంలో ఉంది. విషయం అందులో లేదు, నీ విశ్వాసంలో ఉంది అని చెప్పడానికి యేసయ్య ఇవన్నీ చేస్తున్నాడు. ప్రియులారా, మరణమైన, శ్రమైన, శోధనైన, వేదనైన, కన్నీరైనా మరేదైనా సరే దేవుని చిత్తం లేకుండా జీవితంలో ప్రవేశించదు. ప్రవేశించిన తర్వాత దాన్ని రక్షించడానికి ఆయన సమర్థుడు. అవునండి కాదు? సమర్థుడా కాదు? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 55వ వచనాన్ని మనం ఒకసారి చదవడానికి ప్రయత్నించాలి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 55వ వచనం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 55వ వచనం. గట్టిగా చదవండి. ఓ మరణమా, నీ విజయం ఎక్కడ? ఓ మరణమా, నీ ముళ్ళు ఎక్కడ? మరణపు ముళ్ళు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకవేళ మరణం వచ్చినా సరే మీరు ధైర్యంగా చెప్పండి, ఓ మరణమా, నీ ముళ్ళు ఎక్కడ? ఒకవేళ శారీరకంగా నేను ఇక్కడ చచ్చిపోవచ్చు, కానీ దేవుడి రాజ్యంలో నేను బ్రతుకుతాను. ఆమేన్. శారీరకంగా నేను మరణించవచ్చు, మట్టిలో కలిసిపోవచ్చు, కానీ దేవుడి రాజ్యంలో నేను సజీవునిగా లేకపోతాను. ఓ మరణమా, నీ విజయం ఎక్కడ? అర్థమైంది? వీళ్ళదా శోధన వచ్చినప్పుడు దేవునికి స్థితే, మరణం వచ్చినా సరే దేవునికి స్థితే. ఎందుకు తెలుసా? మన మరణము దేవునికి మహిమకరంగా మార్చబడుతుంది. ఈ మధ్యకాలంలో మరణించినటువంటి దైవజనుల్లో మీకు రాత్రి మెన్షన్ చేశాను, మరలా మెన్షన్ చేస్తాను వాటి గురించి. ఈ మధ్యకాలంలో 31 సంవత్సరాల వయసులో మరణించినటువంటి ఒక దైవజనుడు చార్లీ. చనిపోయినప్పుడు ఎంతమంది వెళ్ళారు తెలుసా? ఆయన బరియల్కి ఆయన సంతాప సభకి, లేదంటే జ్ఞాపక గుడికి, లేదా ఆదరణ గుడికి ఏ పిల్లలు పెట్టుకోండి, ఎంతమంది వెళ్ళారు తెలుసా? 10,000 మంది అటెండ్ అయ్యారు. అంతేకాదండి, ప్రపంచంలో అగ్రరాజ్యమైనటువంటి అమెరికా ప్రెసిడెంట్, ప్రపంచంలో అగ్రస్థానమైనటువంటి అగ్రరాజ్యమైనటువంటి అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ గారు ఆ మీటింగ్ అటెండ్ అయ్యారు. 31 సంవత్సరాల్లో ఎక్కడికి వచ్చింది ఆయన గొప్పతనం? 31 సంవత్సరాల్లో ఎక్కడ పొందుతున్నాడు ఆయన గొప్పతనం? వీళ్ళరా, నువ్వు దేవునితో గడిపితే నీ విలువ ఆటోమేటిక్గా పెరిగిపోతుంది. నీకు తెలియకుండా నా విలువ. అది మనుషులతో గడిపమనుకోండి, కొంతవరకే, కొద్దిసేపే, ఆ తర్వాత అది డివేట్ అయిపోతుంటుంది, డిస్టర్బ్ అయిపోతుంటుంది, వెళ్ళిపోతుంటుంది, పక్క వెళ్ళిపోతుంటుంది. 31 సంవత్సరాలు 10,000 మంది ఆయన ఎదురుకుండా నిలబడి ఆయన తర్వాత ఆయన భార్య అన్నమాట తెలుసా? ఏమన్నా తెలుసా? కళ్ళ ముందు భర్తను చంపేశారు అని తెలిసినప్పటికీ
చంపేసిన వాడు కళ్ళ ముందు కనిపించినప్పటికీ ఆ తల్లి అన్నమాట, నా ప్రభు యొక్క నామములో నేను ఇతన్ని వాట్ ఏ గ్రేట్ వర్డ్ అండి. ఎంత గొప్ప మాట అండి. మనం అనగలుగుతున్నాం, మనం అనగలుగుతున్నాం మాట. ఇంకొక ఆయన ఈ మధ్య కాలం చనిపోయినారు, మీ అందరికీ తెలుసు, ప్రవీణ్ పట్టాలి. ఆయన భార్య ఏమన్నా సేమ్ వర్డ్. వీళ్ళందరికంటే ముందు గ్రహన్ స్టీన్ అనే దైవజనుడి యొక్క భార్య, ఆవిడ ఇంకా బతికే ఉన్నారు. గ్రహన్ స్టీన్ గారు ఏమైందో తెలుసా, ఆయన పిల్లలు కారులో వెళుతుంటే పెట్రోల్ పోసి నిర్దాక్షిణ్యంగా నిలువునా చంపేశారు. ఎప్పుడో కాదు, ఈ మధ్య ఆయన పిల్లల్ని సజీవ దహనం చేశారు. అప్పుడు ఆయన భార్య మాట తెలుసా, నా దేవుని నామంలో వారిని ఇది క్రిస్టియానిటీ, ఇది క్రైస్తవ జీవితం. రెవెంజ్ తీసుకోవడం కదా క్రైస్తవ జీవితం. వీళ్ళరా క్షమించగలుగుతున్నావా? నిన్ను నువ్వు తగ్గించుకోగలుగుతున్నావా? నీ మనసును దేవునికి అర్పించగలుగుతున్నావా? అది లేకపోతే ఎన్నాళ్ళు మన క్రైస్తవ జీవితంలో బ్రతికినా సరే దానికి ఏ విధమైన ఉపయోగము, విలువ ఉండదు. చివరికి మరణమైనా సరే ధైర్యంగా నిలబడగలిగితేనే నిజమైన క్రైస్తవం. ఎందుకో తెలుసా, ఓ మరణమా నీ విషయం యేసయ్య ఆ మరణాన్ని జయించాడు, నిన్ను కూడా లేపి నిలబడడానికి ధైర్యంగా ఉన్నాడు. చివరికి అందరూ 2-3 మాటలు మనం చదువుకుని మొదటి యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం మనం చదువుకుందాము. ఈ మాట చదువుకుని మనం ముందుకు ప్రయత్నించేది. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు, లోకమును జయించిన విజయము మన విశ్వాసం. దేవుని స్తోత్రం కలుగును. ఇది చివరి మాటగా నేను ముగిస్తున్నాను. ప్రియులారా, ఆ మాట మరొకసారి చదువుమా. దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకమును జయించారు. జయించడం అంటే ఆస్తులు కలిసి రావడం కాదండి. జయించడం అంటే వ్యాపారాలు అభివృద్ధి చెందడం కాదండి. జయించడం అంటే ఇంటిలోకి డబ్బులు వచ్చి పడిపోవడం కాదండి. జయించడం అంటే మన అప్పులన్నీ తీర్పోవడం కాదండి. జయించడం అంటే వచ్చిన సమస్యను ఎదుర్కోవడం. వచ్చిన ప్రతి సమస్యని మీదకి వచ్చి పెనుగు పిల్ల నీ మీద పడుతుంటే కదలకుండా నిలబడడం జయించడం. వీళ్ళరా, నువ్వు దేవుని సన్నిధికి దూరం అయిపోతున్నావేమో జాగ్రత్త. నీకు ఏమీ లేనప్పుడు దేవుడి సన్నిధిలో బలంగా ఉన్నావు, కానీ రోజు కలిసి వచ్చినప్పుడు దేవుడికి దూరం అయిపోతున్నావేమో. ఏమీ లేనప్పుడు దేవుడితో అంటుకట్టబడి ఉన్నావు, కానీ దేవుడు ఆశీర్వదించి నేను అభివృద్ధి చేస్తున్నప్పుడు దేవుడికి దూరం అయిపోతున్నావు. ఇచ్చిన దేవుడికి తీసుకోవడం పెద్ద కష్టమా? నా ప్రశ్న మీకు అర్థమైందా? ఇచ్చిన దేవుడికి తీసుకోవడం పెద్ద కష్టమా? చెప్పండి, పెద్ద కష్టమా? కానీ నిన్ను ఎంత అభివృద్ధి చేశాడో అంత దిగజార్చే ధైర్యం దేవుడికి ఉంది, అంత హక్కు అధికారం ఆయనకున్నాడు. నిన్ను ఎంత ఉన్నత స్థితికి తీసుకెళ్తున్నాడో అక్కడ నుంచి పడవేయగల శక్తివంతుడు దేవుడు. ప్రియులరా, పొర్రపాటును కూడా దేవుని యొక్క సన్నిధిని, దేవుని యొక్క వాక్యాన్ని వదిలిపెట్టు. పొర్రపాటు కూడా వదిలిపెట్టు. ఈ మధ్యకాలం నడిమి కాలంలో వచ్చేదంతా మిథ్య. వస్తుంది పోతుంది, వస్తుంది పోతుంది. ఈ రోజు నువ్వు బాగుండొచ్చు, రేపు బాగుపోవచ్చు. ఒకప్పుడు నువ్వు బాగోలేదు, ఇప్పుడు దేవుడిని ఆశీర్వదించాడు. కానీ ఆశీర్వాదం పొందుకున్న తర్వాత దేవుడికి దూరం అయిపోతే మాత్రము మరలా నీ ఆశీర్వాదం తీసుకోవడానికి ఆయనకి ఏమాత్రము వెనుకాడు. ఆలోచించండి. ఇచ్చిన దేవుడికి తీసుకునే అధికారం కూడా ఉంది. ఈ మాట ఎవరన్నారండి? ఎవరన్నారు ఈ మాట? నేను అంటున్నానా? యోబు. వెరీ గుడ్, థ్యాంక్ యూ. యోబు గారే ప్రత్యక్షంగా అన్నాడు. వాళ్ళ భార్య తెలిసి దేవుడు ఇవ్వడానికి తప్ప తీసుకోవడానికి అధికారం లేదా? ఎస్, నా దేవుడికి నా మీద సర్వ హక్కులు ఉన్నాయి. ప్రియులరా, నీవు నమ్మితే నీ మీద కూడా సర్వ హక్కులు ఉంటాయి. నువ్వు విశ్వసించి దేవుళ్ళలో నీ మీద కంప్లీట్ రైట్స్ ఆయనకు ఉన్నాయి. నేను అభివృద్ధి చేయగలడు, తీసుకొచ్చి నేల మీద కూడా పడేయగలడు. కానీ పొరపాటు కూడా వచ్చిందని అహంకారం మనసులోకి వచ్చిందా? అభివృద్ధి చెందామని అహంకారం నీ జీవితంలోకి వచ్చిందా? నా జీవితంలోకి వచ్చిందా? ఎట్టి పరిస్థితుల్లో దేవుడు ఆలోచించి సమయాన్ని వృధా చేస్తున్నావు. దేవుడు మనకి ఒకే ఒక్క రోజు ఇచ్చాడు. అనేక రోజులు మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నాడు, అన్ని రోజులు డిస్టర్బ్ చేస్తున్నాడు. దేవుడు కూడా చాలా మంచివాడు, ఆయన చాలా మంచివాడు. అందుకే నా పిల్లలు ఎప్పుడు కోరికలు తీరవేళ్ళకి పని చేసుకుంటూ ఉంటారు కాబట్టి 6 రోజులు వాళ్ళకి ఇచ్చేద్దామని 6 రోజులు దేవుడు మనకు తీసుకుంటాం. కానీ ఆయన తీసుకుంది ఒకే ఒక్క రోజు. అందులో మనం నిలబడేది కేవలం ఆలోచించండి. నా మాటలు మీకు బాధ కలిగించవచ్చు, కానీ నిజాలు మాట్లాడాలి.
6 రోజుల సమయం మనకి ఇచ్చిన దేవుడు ఒకే ఒక్క రోజు ఆయన తీసుకున్నాం. ఆ ఒక్క రోజులో కేవలం 3 గంటలే మన దేవుడి మందిరంలో, జస్ట్ 3 hours. వారానికి 3 గంటలు అంటే నెలకి ఎన్ని గంటలు అంటే 4 వారాలు, 4 3 12 గంటలు అంటే ఒక రోజు అంటారా? ఒక రోజు 12 గంటలు అంటే 6 రోజు. చూసారా? నెలంతా కలిపి 6 రోజు కూడా మనం దేవుడికి కేటాయించాలి. అదే 12 నెలలకి కలిపి 12 దేవుడు మనకి ఎన్ని గంటలు ఇచ్చాడు తెలిసి సంవత్సరానికి? లెక్కించండి. క్యాలిక్యులేటర్ ఉంటే క్యాలిక్యులేటర్ కొట్టండి. రోజుకి 24 గంటలు ఇంటూ 365 డేస్ కొట్టండి. 365 ఇంటూ 24 కొట్టండి. ఓపెన్ యువర్ మొబైల్స్ అండ్ క్యాలిక్యులేటర్ ఓపెన్ చేయండి, కొట్టండి. ఒక లెక్కకి చిన్న లెక్క, నోట్ లెక్క. మనం ఎంత వేస్ట్ చేస్తాం మనకు అర్థమవుతుంది. అది కూడా దేవునికి ఎప్పుడు ఎందుకంటే మన బతుకు ఎందుకు మన జీవితాలు అది కూడా దేవునికి ఇవ్వలేకపోతే లెక్కనా కొట్టు. 365 ఇంటూ 24 అమ్మా 8,000 గంటలు. కేవలం 144 గంటలు దేవుడికి లేకపోతాం. ఎందుకండి? ఏం సంపాదించి ఏం చేస్తాం? పట్టుకెళ్ళిపోతామా కూడా? ఏం పట్టుకెళ్తాం? పట్టుకెళ్ళండి. ఆ ముందు పట్టుకెళ్ళిపోయారు ఎవరన్నా? పట్టుకెళ్ళారు ఎవరన్నా? ఎవరు పట్టుకెళ్ళా? ఎక్కడదక్కడే ఉంది. 8,000 గంటలు సుమారు దేవుడు మనకు సంవత్సరం అంతా ఇస్తుంది. కేవలం 144 గంటలు. అందులో కూడా 3 గంటలు పూర్తిగా కూర్చోం. 8 గంటల ప్రార్థన అంటే 9కి వస్తాం. 9కి స్టార్ట్ చేస్తే 10కి వస్తాం. 10కి ప్రార్థన అంటే 11కి వస్తాం. బ్యూటిఫుల్ లైఫ్ వి హావ్. 11కి ప్రార్థన అంటే 12 గంటలకి వస్తాం. ముగింపే సమయానికి ఆమె అనే సమయానికి వస్తాం. అంటే ఖచ్చితంగా మనం దేవుడి మొదలు గడిపేదంతా తెలుసా? సంవత్సరంలో కేవలం 130 గంటలు మాత్రం. కావాలి మీరు ఇంటికి వెళ్ళక లెక్కలు రాసుకోండి. పిల్లరా ఆలోచన చేయండి. దేవుని సన్నిధికి సాకులు వెతుకుతున్నావా? ఇప్పుడు బాగానే ఉంటుంది, కానీ అక్కడ సాకులు వెతకడానికి ఉండదు. ఎక్కడండి? దేవుని సన్నిధిలో సాకులు వెతకడానికి ఉండదు. అక్కడ వెళ్ళిన తర్వాత మన లైఫ్ స్టైల్ అంతా కూడా ఆ స్క్రీన్ మీద అలా చూపిస్తాడు దేవుడు. ఒక డిజిటల్ స్క్రీన్ మీద చూపిస్తాడు క్లియర్గా. నేను ఎందుకు పరలోకి రాలేదు? నన్ను ఎందుకు పరలోకి రాజ్యం తీసుకెళ్లేదు? నన్ను ఎందుకు నీ సన్నిధిలో చేర్చుకోలేదు? నేను వారం ప్రార్థన మారలేదు కదా, నేను వారం పాట పాడాను కదా, నేను వారం కానుకలు ఇచ్చాను కదా, నేను వారం అన్ని చేశాను కదా, నన్ను ఎందుకు పరలోకి రాజ్యం తీసుకెళ్లేదు అని అన్నావు అనుకో, కమన్ బేబీ కమ్ అని తీసుకెళ్ళి ఆ స్క్రీన్ మీద చూపిస్తాడు క్లియర్గా. బాబు నేనేనా ఎన్ని చేసింది అని అప్పుడు రియలైజ్ అవుతాం. ఈ పాటికే ఎక్కడికి కేకేస్తుంది దారా. ఎవరు కేకేస్తాడు? క్లియరా? జాగ్రత్త. డోంట్ వేస్ట్ ద టైం. దేవుడి సన్నిధి మహోన్నతం. మనుషుల కోసం కదా మనం మాట్లాడుతుంది. ఎవరి కోసం రావాలి? శోధన మేలా కీడ? ఇది చెప్పండి. నా పాట టైట్లేదు. శోధన మేలా కీడ? మేలు అనుకుంటే దేవుడిలో ధైర్యం ఉంది. శోధన కీడు అనుకుంటే దేవుని సన్నిధికి భయపడుతుంది. శోధన రావాలి. శోధన వచ్చినప్పుడే మన విలువేంటో తెలుసు. మరి అయితే చివరి మాట మనం చూద్దామా? 1 యోహాను ముగింపు మాట ఇదే. జాగ్రత్త చదవండి. దేవుని మూలంగా పుట్టిన వారందరూ కూడా 1 యోహాను రాసిన పత్రిక 5:4 దేవుని మూలంగా పుట్టిన వారందరూ కూడా లోకమును జయిస్తున్నారు. లోకాన్ని జయించాలి, లోకం నాశనం జయించాలి, లోకంలో పరిస్థితులు జయించాలి. లోకము జయించిన విజయము నెక్స్ట్ మాట మన విశ్వాసమే. దానికి కత్తి కటాలు ఏం అవసరం లే. నీ విశ్వాసమే నీకు విజయాన్ని ఇస్తుంది. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరిచినట్లుగా విశ్వాసము నిన్ను ఈ లోకం నుంచి విజయ కేతనం ఎగురవేసేలా చేస్తుంది. ప్రియులారా ఆలోచన చేయండి. దేవుని సన్నిధిలో గడపడానికి త్వరపడినండి. దేవుని సన్నిధిలో సమాసం చేయడానికి దేవుని సన్నిధిలో నిలబడండి. దేవుడిచ్చే ఆశీర్వాదం పొందుకోండి. దేవుని కొరకు బలమైన సాక్షిగా నిలబడండి. మిమ్మల్ని చూసి మరొక ఆత్మ రక్షించబడేలాగా జీవించండి.
మరొక వ్యక్తి మిమ్మల్ని చూసి ఆహా ఏమి జీవితంలో వాడిది అని ఘనంగా చెప్పుకుని మీకు ఒక ఘనమైన వారిగా మిమ్మల్ని ఆశీర్వదించేలాగా మీరు బ్రతకండి. అంటే థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు ఆల్. ఆరాధన ముగించుకుందామా? అందరూ లేచిన మాట ఏంటంటే మన కీర్తన పుస్తకం ముగింపు కీర్తన పాడుకుని ప్రార్థన చేసుకుని 331